ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఇక్కడ ఒక ప్రాముఖ్యత కంచినటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈయన ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నేనే మంత్రి, నేనే రాజు, ఏ నియోజకవర్గంలో అయినా కూడా నేను చెప్పిన మాటే నెగ్గాలి అనే పట్టుదలతోటి మీరందరూ గతంలో 2024 ఎలక్షన్కి ముందు చూసుంటారు. అనేక పర్యాయాలు మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే వీళ్ళ పార్టీ అధినాయకత్వంతో అలిగి ఎన్నిసార్లు మరి తుమ్మినా, దగ్గినా, లేచినా, కూర్చున్నా ఈ మీడియా, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరి బులెటిన్లుగా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద రావడం జరిగింది వార్తలు. అయితే ఈ 2019 ఎలక్షన్ల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటే 4 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. వీటిలో చీరాల నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గెలిచినటువంటి మరి బలరాం గారు తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యం ఎలా ఉంటే ఈ జిల్లాలో 2019 నుంచి మంత్రిగా కొనసాగినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఈయన చేసినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలు, భూదందాలు అన్నీ ఇన్ని కాదు, చాలా ఉన్నాయి. ఎలక్షన్కి ముందు ఒంగోలు నగరంలో, ఒంగోలు చుట్టుపక్కల ఈయన నియోజకవర్గంలో అనేకమైనటువంటి అరాచకాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చేయటం, గందరగోళంగా వైరల్ అవటం రాష్ట్రం అంతా మీ అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు 2024లో ఘోర ఓటమి పాలన చెందిన తర్వాత ఇతని పైన ఉన్నటువంటి అరాచకాలు, అవినీతులు అన్నీ బయటపడుతున్నాయని, ఆ తర్వాత భూదందాలు అన్నీ బయటపడుతున్నాయని, ఇతని కొడుకు జైలుకి వెళ్తాడని ఈ కేసులన్నీ మభ్యపెట్టుకోవడానికి మరి ఇప్పుడు పక్కా ప్రణాళికతోటి ఎలక్షన్కి ముందేమన్నాడంటే ప్రచారంలో అందరికీ తెలిసే ఉండొచ్చు, నా చివరి ఎన్నికలు, నన్ను ఇప్పుడు గెలిపించండి, ఇక నుంచి నేను ఎలక్షన్లో పాల్గొనని చెప్పి ప్రచారంలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈయన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, భూదందాలు, దోపిడీలు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఎలక్షన్ మరి కేసుల నుంచి బయటపడటానికి జనసేన పార్టీలకి మరి వెళ్ళటం జరుగుతుంది. అయితే 19 నుంచి గెలిచినటువంటి తరుణంలో తోటి సహచరులైనటువంటి శాసనసభ్యుల మీద ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు చేశాడో, ఏ విధమైనటువంటి పెత్తనం చెలాయించాడో, నేనే మంత్రిని, నేనే రాజుని, నేను చెప్పిందే ఇక్కడ కొనసాగాలనే విధంగా ఎట్లా చేశాడో మనం వరుసగా ఒక్కొక్క నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం చీరాల నియోజకవర్గం. ఈ చీరాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 19లో ఆమంచి కృష్ణమోహన్ వేస్తే టీడీపీ తరఫున బలరాం వేయడం జరిగింది. బలరాం టీడీపీ తరఫున గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అప్పుడు బాగా ఇమేజ్గా, యూత్ ఫాలోయింగు, మరి కొంచెం దూకుడుగా ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్కి అడ్డుకట్ట వేయడానికి, అతన్ని అనగదొక్కడానికి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి బలరాంని, టీడీపీ పార్టీ తరఫున గెలిచినటువంటి బలరాంని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకొచ్చుకొని ఈ ఆమంచి కృష్ణమోహన్కి ఈ చీరాల్లో పెత్తనం లేకుండా పర్చూరులో పెత్తనం ఇస్తామని చెప్పి అధిష్టానంతో చెప్పించి ఈ చీరాల ఇన్ఛార్జిగా, ఆ తర్వాత బలరాం కుమార్ అనేటటువంటి వెంకటేష్ను ఇన్ఛార్జిగా నియమించి మరి ఆమంచి కృష్ణమోహన్కు ముఖ్యమంత్రితోటి అపాయింట్మెంట్ లేకుండా చేయటం, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఎదిగితే మళ్ళీ తనకు అడ్డం వస్తాడని అనేక రకాలుగా అతన్ని అక్కడ ఆడుకోవడం జరిగింది ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి చూడటానికి ఏమీ తెలియనటువంటి వ్యక్తిగా ఉంటాడు. ఆ తర్వాత పర్చూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అప్పుడు 19లో గెలవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామనాథం బాబు అని ఇతను చౌదరి కులానికి చెందినటువంటి వాడు కొంతకాలం ఇన్ఛార్జిగా, కొంతకాలం ఆమంచి కృష్ణమోహన్ని ఇతన్ని కూడా పాపం అల్లాడించుకొని తినడం జరిగింది. ఆ తర్వాత అద్దంకి నియోజకవర్గంలో 19లో రవికుమార్ గారు గెలవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇన్ఛార్జిగా బాసిన కృష్ణ చైతన్య గరటయ్య గారి కుమారుడు ఉండటం జరిగింది. ఇతన్ని కూడా లాస్ట్ దాకా ఎన్నో రకాలుగా మరి అతను ప్రచారం చేసుకుంటూ, ఖర్చు పెట్టుకుంటూ, తిరిగి ఫాలోయింగ్ చేసుకుంటూ లాస్ట్కి టికెట్ లేకుండా చేశాడు 2024లో. అది మీరందరూ గమనించవచ్చు. ఆ తర్వాత కొండేపు నియోజకవర్గం, ఇక్కడ రిజర్వ్డ్ నియోజకవర్గాలను కూడా వదలలేదు ఇతను. కొండేపు నియోజకవర్గంలో 19కు ముందు బాగా ఫాలోయింగు, యూత్ ఫాలోయింగు, మంచి పేరు ప్రఖ్యాతులు, దూకుడుగా ఉన్నటువంటి వరకుటి అశోక్ బాబు, ఇతనికి 19లో టికెట్ రానియకుండా అప్పటికప్పుడు హఠాత్తుగా డాక్టర్ ఎం వెంకయ్య అని చెప్పి వెంకయ్య గారిని తీసుకురావడం జరిగింది. అంతలా గాల్లో కూడా వెంకయ్య గారు 1130 ఓట్లతోటి ఓటమి పాలు చెందటం జరిగింది. మళ్ళీ అక్కడ డోల బాలవీరేంద్ర స్వామి
గెలవటం జరిగింది. ఆ తర్వాత ఇన్ఛార్జిగా కొంతకాలం వెంకయ్యకి ఇచ్చి మళ్ళా వెంకయ్యని తప్పించి మళ్ళీ అశోక్ బాబుకి ఇచ్చి రకరకాలుగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో దళితుల మీద కూడా పెత్తనం చెలాయించి అల్లాడి చాకులు మేపడం జరిగింది. ఆ తర్వాత ఒంగోలు నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. ఇతనికి అనుచరులుగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులైన ఫాలోయింగ్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరిని ఎక్కిరానియటానికి ఊరుకోడు. ఇతనొక్కడే నాయకత్వం లక్షణాలు చేయాలా, అందరూ అణిగిమణిగి ఉండాలి. ఇతని తరపున చూడటానికి ఏమి తెలియనటువంటి వాళ్ళలాగా ఉంటాడు. మహా భయంకరమైనటువంటి రాజకీయ నాయకుడు. ఆ తర్వాత ఎస్ఎన్పాడు నియోజకవర్గం, సంతనూతలపాడు రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ టీజేఆర్ సుధాకర్ బాబు అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన గెలవడం జరిగింది. ఆయన గెలిచి ఈ 4 మండలాలు ఉంటాయి. ఇక్కడ ఈ 4 మండలాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకొని మొట్టమొదటగా ఆయన బర్త్డే వేడుకలను A1 ఫంక్షన్ హాల్లో బేభత్సంగా జరుపుకోవడం జరిగింది. అప్పుడు నేను వెంటనే తెలియపరచడం జరిగింది, నువ్వు ఇంత రంగరంగ వైభవంగా నీకు బర్త్డే వేడుకలను జరుపుకుంటున్నాము, ఇవన్నీ చూసాడంటే బాలినేని ఓర్చుకోలేడని. కానీ బాలినేని వెళ్ళాడు, కేక్ కటింగ్ చేశాడు, అంతా చూసొచ్చాడు. ఇది కడుపులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ 4 మండలాల్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి తన అనుచరుల చేత ఆ టీజేఆర్ సుధాకర్ బాబు మీద ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు ఇప్పించడం జరిగింది. ఇతను అవినీతి చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పి ఓర్చుకోలేక ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో 8 మంది శాసనసభ్యులు, 4 ఇన్ఛార్జీల మీద తనదైనటువంటి శైలిలో పెత్తనం చెలాయిస్తూ అక్కడ ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఏ ఒక్క డిపార్ట్మెంట్ అయినా సరే ఇతనికి తెలియకుండా బదిలీలు కానీ కొత్త పోస్టింగ్లు కానీ చేయటానికి లేదు. ఈరోజు 6 నియోజకవర్గాలను గురించి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ విధంగా పెత్తనం చెలాయించాడో మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత రేపు ఇంకొక 6 నియోజకవర్గాల్లో మాట్లాడుకుంటాం. కాబట్టి అప్పుడే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం ప్రజలకు తెలియదు, ఈ జనసేన పార్టీకి కూడా తెలియదు. కాబట్టి ఈ భయంకరమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే రాష్ట్రంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనే చెప్పుకోవచ్చు.